పొద్దున్నే మనం రాత్రి ఇక్కడికి కంప్లైంట్ వచ్చి నోడి కింద టీవీ గతుకుతున్నాయంటే వచ్చినాము. ఇక్కడికి వచ్చేసరికి కరెంట్ లేదు. ఏం చేద్దాం కర్మ. అంత మాట అనలేదు. కరెంట్ అయితే రాలేదు, మనం వెళ్ళిపోతున్నాం. మళ్ళా గంట వద్దాం మళ్ళీ ఇక్కడికి. గడ్డి గంట పీజీ దిగాను, మంటలు వచ్చాయని. అక్కడ బీప్ సౌండ్ ఎందుకు వేసానంటే మనకి మాటల తర్వాత వస్తాయి, ముందు బూతులు వస్తాయి. అందుకని చెప్పి బీప్ సౌండ్ వేసా. ఎవరో ఓడ తీశారు, దానికన్నా తిట్టేసా. అలా ఇట్లా నాయలు మళ్ళీ మాట్లాడుతారు కెమెరా గురించి, తిప్పేదంట తిరిగేదంట. రాత్రి క్రికెట్ మ్యాచ్ చూసిన అమ్మాయిలది. ఆర్సీబీ ఎప్పుడు కూడా మామూలుగా మగవాళ్ళు ఆర్సీబీ మ్యాచే సొన్ను. అట్లాంటిది ఆడవాళ్ళు ఆర్సీబీ చూస్తే పెర్రీ కోసము వీళ్ళే కూడా దింగరు మొత్తం. ఇంకో విషయం తెలుసా, ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? వెయిట్ నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. రాత్రి రాలా టీవీ వచ్చిందా? ఇప్పుడు వస్తాయిలే. ఇట్లాంటి ప్లేసుల్లో నోడు మేము మాత్రమే పెట్టగలం, ఎవరు పెట్టలేదు. జలాకులు తగిలితే జిలా. నా ఊర్లో లేను కదా నేను, అన్నమానలో కదా ఉన్నది చిన్నప్పుడు. అన్నమానలో ఉన్నా 7 సంవత్సరం చదివిన అంతే. మనము మంద చూసిన వాళ్ళు వెళ్ళటం గుర్తుపట్టాలి. ఓకే అది వస్తుంది. ఇదే ట్రబుల్. కరెంట్ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఒకసారి అది కదిలిస్తే పోతుంది, లూజ్ అయ్యేది, సిగ్నల్ తగ్గిపోతుంది. మళ్ళీ తీసి పెడితే ఓకే అవుతుంది. స్విచ్ కాదు, అది బోర్డు సరిపోవట్లేదు దానికి. అది వాటికి సిగ్నల్ లాస్ అవుతాయి ఎక్కువ. ఇటు ఎప్పుడో పాతవి కాబట్టి సరిపోయాయి, కానీ ఇప్పుడు ఇల్లు ఓకే. 10 ఏళ్ళు అంటే 10 ఏళ్ళలో ఎంత డెవలప్మెంట్ అయి ఉంటుంది. ఆ పెద్దలలో వైర్లు లేకుండా బొమ్మలు కూడా వచ్చుండయి. ఇప్పుడు మనం బిగించేవన్నీ కూడా వైర్లు లేకుండా వచ్చాయి. రేపు ఫైబర్తో ఒకటి బొమ్మలు వస్తాయి. బిగియాల ఆయన సీను ఫోన్ వచ్చిందే కదా. ఆయన ఏముంది, ఆయన చెప్పే ఉపయోగం లేదా? అతనైనా సరే సీను, ఇప్పుడు సీనుకి టీవీ సీన్ నేను చేయలేక ఆయన వచ్చి రేపు మళ్ళీ అది నాకు కావాలంటే అప్పుడు మేము ఏం చేయాలి మనం? అందుకని ఆయన వచ్చి మాట్లాడుకుంటే మనం ఏదో ఒకటి మార్చేయచ్చు. ఇప్పుడు వస్తుందిలే. అనవసరం. ఇప్పుడు మేము పెట్టి తీసుకున్నానండి, బాగా వస్తుందా? ఏదైనా ఆగిపోయిందా? మరి అటు సరి తిరిగి చేసుకుంటుంటే ఇబ్బంది లేదు. అప్పుడు ఇవి ఉన్నాయి, ఫోన్ అయితే లేకపోయా తెచ్చుకున్నారు కదా, ఫోన్ తెచ్చి తీగిపోయా. కరెంట్ ఆయన వచ్చినప్పుడు ఒక రోజు నాకు చెప్తే నేను వస్తా, ఆ లోపల నుండి వైర్ ఉంది కదా, ఆ బోర్డు డోర్ తీసి వైర్లు కొంచెం లాగితే బయట జాయింట్ వేసేసుకుంటాను నేను.
లేదంటే అదే వైర్ పెట్టేయచ్చు, సెటప్ బాక్స్కి పెట్టేయచ్చు. మొత్తం బోర్డు లాగేవాడు పట్టుకో. అదే వైర్ సెటప్ బాక్స్కి పెట్టుకోవచ్చు. పైన లూప్ ఉందిలే, చాలా ఉంది వైరు. చూద్దాం పైన లాగితే వచ్చేస్తుంది కిందకి. అది మరి ఓడతాయి చేయదా? అది మనకి కరెంట్ పని, కరెంట్ పని మనకి చేత కదలే, మనం చేయకూడదు. వాళ్ళకి ఏం చేస్తాం? విషయం ఏంటంటే ఆ బోర్డు పీకేవాడు కూడా ఒకటి విన్నారాడు మా ముచ్చిరాళ్ళకు. నేను చెప్తాలే, హరికి చెప్తాలే, ఎవరికి? హరికి అదే అది కానీ పెట్టడు. నేను చెప్తాలే హరికి చేస్తాడు. కానీ లేదు, అది దానివల్లనే సిగ్నల్ తగ్గిపోతుంది. సరేలే ఏదైనా నమ్మవలసిన ఇబ్బంది లేదు ఇప్పుడు మనకి. ఇది 37, 28 పైన ఉంటే బొమ్మ ఆగదు ఎంఈఆర్ అనేది. అది 37, 36 స్టాండర్డ్గా ఉంది, ఇబ్బంది లేదు. అది మళ్ళీ డౌన్ అయిపోతే ఆగుద్ది. అది డైరెక్ట్గా చేసేస్తే మనకి ఇంక ఇబ్బంది ఏమి ఉండదు. సరే పదే యాంపాల్లో ఆ సిగ్నల్ చూడండి, క్వాలిటీ ఎప్పుడైతే 95 ఉండాల్సింది 85 ఉంటుందో అప్పుడే ప్రాబ్లం అర్థం అయిపోద్ది. వైర్ ప్రాబ్లం అది. స్ట్రెంత్ కూడా చూడండి, ఎంఈఆర్ కూడా చాలా డౌన్ ఉంది, 23 ఉంది. అదే కంప్లైంట్. ఎవరిది? వాళ్ళు రాదు, వైర్ పోయింది, అది మారుస్తుండా. ఏడ బతుకుతాయి వాటి ముందు. ఉందా ఇవ్వందా? కోతులు తిరిగి తిరిగి కోతులు పోయినాయి. ఏం చేసా చేసు? ఏమే నువ్వు మాట్లాడారు కానీ అమ్మ, నువ్వు మాట్లాడమ్మా. ఈ జాయింట్ వేసుకోవాలా? జాయింట్ కాదు, పిన్ ఎక్కించుకుంటే క్లాంప్ వేసుకొని ఇబ్బంది ఉండదు మనకి. మాట్లాడరా ఏదో ఒకటి. దానిపైన మన అదిగా చిన్న లావు వేరు పైకి.
ఎంఈఆర్ సిగ్నల్ 95 వచ్చిందా 60 క్వాలిటీ ఏమో 95 స్ట్రెంత్ ఏమో 62 ఎంఈఆర్ 37 అది ఎప్పుడైతే స్టాండర్డ్గా ఉంటుందో మనకి బొమ్మ ఇబ్బంది ఉండదు ఇంకా 37 36 28 పైన ఎంత ఉన్నా ఇబ్బంది ఉండదు బొమ్మ బాగానే వస్తుంది ఎంఈఆర్ అనేది ఓకే ఓకేనా ఓకే ఓకే అదే రిమోట్ అడుగుతారా బయట రిమోట్ తీసుకురా బాబు ఉందా ఇదా? అమ్మోడి. సోపా సూపర్ മനസ്സിലായോ അല്ല പാട്ടാ പോകാ